హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే వేడి వేడి ఆనియన్ పకోడా, అలాగే ఆలు పకోడా కూడా చేసి చూపిస్తాను. ఈ రెండు అయితే చాలా బాగా వచ్చాయి. మీరు దీన్ని ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. స్నాక్ ఐటమ్ ఫ్రెండ్స్, ఇది సాయంత్రం పూట స్నాక్ ఐటమ్గా తినొచ్చు. చూడండి ఎంత బాగా వేగిందో. ఆనియన్, శనగపిండి కొంచెం తక్కువగా వేసుకొని ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే అలా వస్తుంది. అలాగే చూడండి ఆలు బజ్జీ, ఆలు స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి ఎంత చక్కగా నూనెలో వేగేసరికుతాయో మీకు అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో ముందు చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, ఒక పావు లీటర్ పైనే ఆయిల్ తీసుకోండి, ఎందుకంటే ఇవి వేగాలి కదా. ఈ విధంగా ఆయిల్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బంగాళదుంపల్ని మనం స్లైసెస్లా కట్ చేసుకున్నాను, తొక్క తీసి దీంట్లో ఉప్పు, కారం, అలాగే చూడండి శనగపిండి వేసుకున్నాను, బేసన్ పిండి. ఇప్పుడు ఈ ఆలు ముక్కలను అయితే కొంచెం కలుపుకోవడానికి వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఈ బంగాళాదుంపలకి ఈ పిండి అయితే చక్కగా పట్టాలి కదా, అందుకనేసే కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువ వద్దు, ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. నేనైతే 2 బంగాళాదుంపలనే తీసుకున్నాను. 2 బంగాళదుంపలు కాబట్టి ఒక 2-3 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. ఈ మాత్రం థిక్నెస్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువగా వాటర్ వేయకూడదు, వేస్తే నీరు ఎక్కువ ఉండడం వల్ల శనగపిండి అనేది బంగాళాదుంప ముక్కలకి పట్టే ఛాన్స్ ఉండదు. అందుకని ఎక్కువ వేయకండి, కొంచెం ఉన్నట్టుగా చూసుకొని వేసుకోండి వాటర్ అయితే. చూడండి బాండీ అయితే వేడైంది. ఇప్పుడు ఈ ఉప్పు, కారం అన్నీ కలిపాం కదా, ఆ ఆలు ముక్కలు చూసారా, బంగాళాదుంప ముక్కలను అయితే నూనెలో వేసుకుంటున్నాను. శనగపిండిలో ముంచేసరికి బంగాళాదుంపలకి చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని అయితే చేసి పెట్టండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఇందులో గట్టితనం ఉండదు కదా, పళ్ళు ఏమీ ఉండదు, మెత్తగా తినడానికి ఈజీగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినవచ్చు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. చూసారా ఆయిల్లో ఎంత బాగా వేగిందో. ఈ విధంగా డీప్ ఫ్రై వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం నేనైతే 2 బంగాళదుంపలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల, చిన్న కప్పుతో 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక 4 పెద్ద స్పూన్తో ఒక 4 స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. గ్లాస్ అయితే చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వేసుకుని ఇలా కలుపుకుంటే ఈ విధంగా వచ్చింది. దీన్ని అయితే ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. బంగాళదుంపలు అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి, అందరూ ఇష్టంగా తింటారు. రొటీన్గా చేసే బంగాళదుంపల కర్రీ కాకుండా
ఈ విధంగా బంగాళాదుంపల పకోడీ అయితే చేసి పెట్టండి. బజ్జీ అంటారు, ఆలు పకోరా అంటారు హిందీలో అయితే. దీన్నైతే మీరు మన మన ఆంధ్రాలో అయితే ఆలు బజ్జీ అంటాము. ఈ ఆలు బజ్జీని అదే బంగాళదుంపల బజ్జీ అంటాము. ఈ విధంగా అయితే స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, తొందరగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేసరికి ఆ ముక్క చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అలాగే తినటానికి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు తొందరగా మనకి ఏమైనా చేసి పెట్టాలి అంటే ఈ విధంగా అయితే బంగాళదుంపల ఈ విధంగా బంగాళదుంపలు అయితే ఆలు బజ్జీ చెయ్యండి, తొందరగా అయిపోతుంది. చూడండి, అలాగే ఉల్లిపాయ పకోడీ కూడా మనం చేసుకుందాం. ఈరోజు 2 ఐటమ్స్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఉల్లిపాయ పకోడీకి నేను 4 ఉల్లిపాయలు గుండగా చూడండి ఇలాగ హాఫ్ మూన్ టైప్ షేప్లో కట్ చేసుకున్నాను. స్లైసెస్ ఇలాగ ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్నాను. వీటి 4 ఉల్లిపాయలకి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం పడుతుంది, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పడుతుంది. ఇప్పుడు వీటినైతే ఇలా గట్టిగా స్మాష్ చేసుకుంటుంటే చూసారా స్లైసెస్ ఇలా విడిపోతుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఇందులో అయితే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా వేసుకున్నాను. చూడండి, ఒక పెద్ద కప్పుతో కప్పుడు బేసన్ పిండి శనగపిండి అయితే వేసుకున్నాను. అలాగే ఒక గ్లాసుడు చిన్న గ్లాసుతో గ్లాసుడు వాటర్ అయితే వేసుకున్నాను. చూసారా, ఈలోపు బంగాళదుంపల బజ్జీ ఏ విధంగా వేగిందో. ఆలు బజ్జీ రెడీ ఫ్రెండ్స్. వీటినైతే మనం పక్కకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈలోపు ఉల్లిపాయ పకోడీకి చక్కగా పిండితో స్మాష్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా థిక్నెస్ ఉంటే ఉల్లి పకోడీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని శనగపిండి తక్కువ వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, కానీ ఉల్లిలో ఉండే ఫ్లేవర్ తగ్గిపోతుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టేస్టీగా ఈ విధంగా ఉల్లి పకోడీ చేసుకుందాం. బయటైతే బియ్యం పిండి వేసేస్తారు. బియ్యం పిండి వేస్తే గట్టితనం బాగా వచ్చి పెద్దవాళ్ళు గట్రా ఎవరైనా చిన్నపిల్లలు కానీ తినడానికి ఇష్టపడరు. అందువల్ల ఒట్టి శనగపిండి వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఉల్లిపాయ బాగా వేగుతుంది, ఎక్కువగా ఉంటుంది, మనం తినడానికి చాలా బాగుంటుంది. బయట అయితే మీరు ఇలా కాకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, అలాగే చాలా మంచిది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. ఈ ఉల్లి పకోడాని మనం సర్వ్ చేసుకుందాం. చక్కగా అయితే చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. దీన్నైతే ఈ విధంగా ఒక పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్.
4 ఉల్లిపాయలు కదా ఫ్రెండ్స్, అందుకే 2 సార్లు అయితే పడుతుంది. ఒకసారి తీసుకున్నాం అలాగే ఇప్పుడు మనం రెండోసారి కూడా వేసుకుందాం. అవి కూడా చక్కగా వస్తాయి. చూసారా ఏ విధంగా చక్కగా వేగింది. మీరు ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా యమ్మీ యమ్మీ టేస్టీగా ఉంటుంది. మీరు ముద్ద కలిపేటప్పుడు కొంచెం ఉప్పు కారం అయితే చూసుకోండి, మీకు సరిపడినంత వేసుకోండి. చాలామందికి స్పైసీనెస్ కావాలి అంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు, లేదు తక్కువగా ఉండాలంటే కొంచెం కారం తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వేడి వేడి ఆలు పకోడా అలాగే ఆలు బజ్జీ 2 రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పకోడా ఉల్లిపాయ పకోడా ఆలు బజ్జీ 2 రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.